కేవలం వచ్చాము వెళ్ళామని కాకుండా వాక్యపు వెలుగులో నుండి తమ్మును తాము పరిశీలించుకునే ధన్యత నేర్పిస్తారని కోరుతున్నాను. ఎలా చెబితే తండ్రి ఈ సందేశం వారికి అర్థమవుతాం, వారికి అర్థమయ్యే రీతిలో బోధించే నడిపింపును కూడా నాకు అనుగ్రహించండి. మీ దయా కృప మాకు లేకపోతే తండ్రి మేమేమీ మాట్లాడలేము. మీరు మాతో ఉంటే మేము మాట్లాడే సామాన్యమైన మాటలు కూడా తండ్రి వింటున్న వారిలో తండ్రి గొప్ప మార్పును తీసుకురాగలరు. మీ సహాయం మాకు అవసరం. చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకి తండ్రి మీరు ఎక్కలో చాటున తండ్రి ఇక నుండి కూడా కాపాడతారని కోరుతూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. సౌండ్ అంతేనాక ఎక్కువ పెట్టమని కాదు, ఎక్కువలా వస్తుంది. చాలా సంతోషం. గతించిన ఏడాది అంతా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశించిన దాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ స్తుతింపబద్ధులమై ఉన్నాం. అయితే ఒక సత్యాన్ని మనం ఎరగాలి, ఒక లోతైన నిజాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సత్యము వెరిగినప్పుడు మనం ఏమి సెలబ్రేషన్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది. కొంచెం నా బ్యాచ్ని సైలెంట్గా ఉండమని చెప్పి కొన్ని విషయాలు చెప్తాను, గమనించండి. హ్యాపీ న్యూ ఇయర్ అనే పదం మనం వాడుతున్నాం. నిజంగానే హ్యాపీ ఉందంటారా? చెప్పండి. కొత్త సంవత్సరం అన్నాం మనం. నిజంగానే కొత్తదనం మా లైఫ్లో ఉందంటారా? నిన్న డేట్ ఎంత? నెల చెప్పండి. December 31. ఈరోజు డేట్ ఎంత? గుర్తుపెట్టుకోండి. నిన్న December 31 వరకు లేదా నిన్న లాస్ట్ అవర్ వరకు మనకు అప్పులు ఉన్నాయా లేదా? ఉన్నాయి. రోజు దాటి January 1 వచ్చాం. అప్పులు ఉన్నాయా లేదా? పోయాయా లేదా? ఉన్నాయి. నిన్న December 31 వరకు ఉన్న ఈ అప్పులు January 1 ఉన్నాయి. ఇంకేముంది మన ముఖానికి కొత్తదనం? ఏమీ లేదు. నిన్నటి వరకు ఉన్న రోగాలు ఈరోజు రోగాలు పోయిన రోగులు ఉన్నారా? రోగాలు ఉన్నాయి. నిన్నటి వరకు ఉన్న గొడవలు 1వ తారీఖు వచ్చిందని పోయాయా? ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఏమొచ్చింది కొత్తదనం? ఏమీ రాలేదు. క్యాలెండర్కి వచ్చింది కొత్తదనం అంతే. 1వ తారీఖు వచ్చిందని అప్పులు పోవు, 1వ తారీఖు వచ్చిందని బాధలు పోవు, 1వ తారీఖు వచ్చిందని మానసిక రోగాలు పోవు, 1వ తారీఖు వచ్చిందని ఎదుటోడిని చూసి ఏడిసే ఆ మనసు పోదు. మనకి ఏం పోయింది? ఏమీ పోలేదు, ఏమీ కొత్తదనం రాలేదు. లేకపోతే ₹10 ముగ్గులో వచ్చింది కొత్తదనం అంతే. అప్పుడు ఆ ముగ్గులో సరిపోక ఇసుకో ఉప్పో కలిపేసాం. ఇప్పుడు కాస్త రేట్లు తగ్గాయో మరి పెరిగాయో, మన దగ్గర డబ్బులు పెరిగాయో తెలియదు, కానీ ముగ్గులో మాత్రం కొత్త రంగు వేస్తాం. ఏముంది లైఫ్లో? ఏమీ లేదు. రొటీన్ లైఫ్. ఒకవేళ కొత్తదనం ఏమన్నా ఈ సొసైటీలో పెరిగిందంటే నమ్మలేని విషయాల్లో పెరిగింది, మనుషుల్లో పెరగలేదు. ఎలానే చెప్పనా? కరోనా ఫస్ట్ వే నుంచి సెకండ్ వేకి వచ్చింది. దానికి ఉంది న్యూ ఇయర్. దేనికి? సెకండ్ వే నుండి చెప్పండి, దానికి ఉంది న్యూ ఇయర్. ఇంకా విషయం చెప్పనా? రోగాల్లో నూతనత్వం చూస్తున్నాం. ఒకప్పుడు విన్నామంటే ఇలాంటి రోగాల పేర్లు. కరోనా అన్న పదం ఎప్పుడన్నా విన్నామా? ఒమిక్రాన్ అనే పదం ఎప్పుడన్నా విన్నామా? డెల్టా అనే పదం ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు ఏదో మసూజీ అనేది వస్తుంది, విన్నామా? కరోనా కొత్త రూపం మరలా చైనాలో వస్తుందని ఏదో చెప్తున్నారు, విన్నామా? ఇంకో మాట చెప్పనా? ఒకప్పుడు వ్యాక్సిన్లు వేయించుకుంటే పోలియోలు రావన్నారు. వ్యాక్సిన్లు వేయించుకున్నందుకే హార్ట్ స్ట్రోక్లు ఎక్కువైనాయి అంటున్నారు. కాపాడే వ్యాక్సిన్స్ చంపుతున్నాయంటే ఇందులో కొత్తదనం మరలా.
రోగాల్లో కొత్తదనం ఉంది, బాధల్లో కొత్తదనం ఉంది, వేదంలో కొత్తదనం ఉంది, రకరకాల పేర్లు పెట్టుకోవడంలో కొత్తదనం ఉంది. ఇంకా దేనిలో కొత్తదనం ఉందంటే మానవ వికృత రూపాల్లో కొత్తదనం ఉంది. ఒకప్పుడు ఇలా అంటున్నా తప్పుగా అనుకోకండి. ఒకప్పుడు మనుషులు వికృత రూపాలు చూసేవాళ్ళు. ఇప్పుడు మనుషులు జంతువుల మీద దాడి చేస్తున్నారట. ఏ దాడి అంటే కామ వికారమైన దాడి. ఒకప్పుడు మనుష్యుడు పాడు చేశాడు అనేవారు. ఇప్పుడు మనుషులు కాదు, మనుషులు జంతువులు. మొన్న గుజరాత్లో ఒక న్యూస్ వచ్చింది, ఆవుని అత్యాచారం చేశారు. క్రైమ్లో న్యూ ఉంది, డిసీజ్లో న్యూ ఉంది, మాట్లాడుకునే పదాల్లో నూతనత్వం ఉంది, బతుకులో నూతనత్వం లేదు. ఇంకా క్రైమ్ రేట్లో నూతనత్వం ఉంది. క్రైమ్ అంటే తెలుసుకండి, నేర ప్రవృత్తి. ఒకప్పుడు దొంగతనాలు చేయాలంటే ఇంటికి కన్నం వేసేవారు. పైన పెంకులు తీయడమో, కింద గొయ్యి తోవడమో, ఇంటి వెనకాల డోర్ తీయడమో, ఇది ఒక మాస్టర్ విధానం అన్నమాట. ఆ దొంగతనం జరిగిన విధానాన్ని బట్టి పోలీసులు అంచనేసి ఇది పలానాడు దొంగతనం అనేవారు. ఎందుకంటే వాళ్ళకి ఒక పద్ధతి, కొన్ని తెగలు ఉంటాయి దొంగల్లో. ఇంకా ఆ స్టైల్లో ఇంక ఎన్ని దారులు దొరికినా ఇంకా ఆ స్టైల్లోనూ దొంగతనం చేస్తారు. వాళ్ళ గెళ్ళ తీసే విధానం, కిటికీలు ఇప్పే విధానం, పెంకిలు తీసే విధానం, వాడు అడుగులు వేసే విధానం, వాడు గొయ్యి తవ్వే విధానం, ఆ విధానం బట్టి తెలిసిపోతుంది వీడు పలానా దొంగ అని తెలిసిపోయేది. ఇప్పుడు అందరూ దొంగలే, ఎవడు దొంగతనం చేసి తెలుస్తలేదు. ఇప్పుడు ఇంటికి కన్నం వేయాల్సినంత దొంగతనం లేదు. ఇప్పుడు నీకు మెసేజ్ పెడతారు, హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, మీకు ఆఫర్ తగిలింది అంటారు, క్లిక్ చేయండి, ఓపెన్ చేసి చూడండి అంటారు. క్లిక్ చేస్తావు, అకౌంట్లో డబ్బులు అనిపోతాయి. ఇది కొత్తదనం. నూతన సంవత్సరంలో కొత్తదనం ఏంటి చెప్పండి? ఇదిగో మీకు ఆఫర్ తగిలింది మీ జియోకి, రోజుకు 2 GB యాప్ వచ్చింది, మీకు నొక్కండి, ఎంజాయ్ చేయండి. నొక్కారు, మొత్తం బ్లాక్ అయిపోయి. ఏదో ఈ మధ్య ఈసో ఏదో ఉందండి, ఈ ఆడపిల్లలు ఎక్కువ నొక్కుతూ ఉంటారు కానీ మీసోకి ఒక అమ్మాయి మన ఫోన్ చేసింది, అన్నవరం నుండి. వాళ్ళ నాన్న అమ్మాయి పిల్లకి కట్నం కోసం చేసిన డబ్బులే. అమ్మాయి మీసోలో ఆడు అడిగాడట, ఇదిగో మీకు మీసోలో ఎక్కువ మీరు షాపింగ్ చేస్తున్నారు కానీ ఎప్పుడెప్పుడు ఎక్కువ ఇయ్యే నేరాలు, జాగ్రత్త, అందుకే చెప్తున్నాను. మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, మీకు ఎక్కువ డబ్బులు ఇంకా సమకూర్చవచ్చు. ఇదిగో మీరు 10,000 కడితే మీరు ఎక్కువ షాపింగ్ చేయడం వలన ఎక్కువ మీకు బోనస్లు కలిసి వచ్చాయి. మీరు 10,000 మాకు పంపిస్తే మీకు ఆ కూపన్, ఆ రిటర్న్ కూపన్ పంపిస్తే అందులో మీకు ల్యాక్స్ ఉన్నాయి అన్నాడు. మీ సోయగా ఎప్పుడు మనం చూసే సోయగా అని సోయింగ్తో పెట్టేసింది మెసేజ్. ఇవ్వడం రిటర్న్గా ముందు 10,000 పంపింది. 10 కాదు మేడం, ఇంకా మీకు ఇంకా జిఎస్టీ అది ఇది ఆఎస్టీ ఈఎస్టీ అని చెప్పి ఇంకో 20 పంపించండి అన్నాడు. 20 తర్వాత ఇంకో 30 తర్వాత 40 తర్వాత రౌండ్ పేపర్ 1,00,000 పంపించింది. 1,00,000 పంపించిన తర్వాత లాస్ట్ మెసేజ్ పెట్టాడంటే వాడు, ఇంకెప్పుడు దీనికి మెసేజ్ పెట్టకండి. వెంటనే ఫోన్ చేసింది, జేమ్స్ అని, మా డబ్బులన్నీ పోయినాయి అంటే, ఏమ్మా ఎక్కడ పోయినాయి అంటే, ఇదిగో మీసోలో పోయినాయి అన్నాడు. నేను అడిగాను ఒక మాట, నువ్వు డబ్బులు ఇస్తాడు నీకు తిరిగి డబ్బులు ఇస్తాడన్నా అంటే నువ్వు ఎలా నమ్మని, నీకు అంత అమాయకురాలు ఎవరైనా ఉన్నారా? డబ్బులు ఎక్కడి అన్నా, మా నాన్న నాకు కట్నం కోసం దాచాడు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న. మీ నాన్న కట్నం కోసం దాచి ఎందుకు ఇచ్చావంటే, మా నాన్న ఇంకా కష్టపడకూడదని, ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఇచ్చేసాను అన్నయ్య అన్నది. వీళ్ళు కష్టపడేది మీ నాన్నతో కలిసా. ఇక రావు డబ్బులు, ఎక్కడో ముక్కు మోకం తెలియని డబ్బులు. కుర్ర మోకున్నారు కనుక మాట చెప్తాను, ఈ అప్డేట్ మొబైల్ యుగంలో మీకు మెసేజెస్ వస్తాయి. డైరెక్ట్ వీడియో కాల్స్, ఆడపిల్లలు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తారు. ఈరోజు ఎంతమంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. ముందుగా ఇమేజెస్ పెడతారు, తర్వాత లైట్ మిడిమిడి ఎక్స్పోజ్ చేస్తారు. వీళ్ళు టెంప్ట్ అవుతారు. టెంప్ట్ అయినట్టునే ప్లీజ్ వీడియో కాల్ అని మెసేజ్ వస్తారు. అమ్మాయి కదా పెట్టమంటుంది, చేయమంటుందని వెంటనే నువ్వు చేయవు, కొంచెం ఆలోచిస్తావు, అటు నుంచి ఆ అమ్మాయి చేస్తావు. ఏముందిలే అని ఫోన్ ఎత్తుతావు. ఎత్తిన వెంటనే ఆమె న్యూడ్గా కనబడుతుంది ఎదురుగా. ఏ మగాడైనా సహజంగా చూసిన వెంటనే ఆడ అవాక్ కావడం ఏంటిదని చూసి ఆ ఒక్క నిమిషం చాలు అది రికార్డ్ చేస్తారు.
ఆ రికార్డ్ చేసి అది నీ వాట్సాప్కే పంపుతారు. నువ్వు అలాంటివి చూస్తున్నావని నీకే చెప్తారు. అంతే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ వీడియో బయటకు పోకూడదంటే అర్జెంటుగా ఒక 50 వేలే అన్నారు. ఎగిపోతే నీ ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ వీడియో వేస్తాం. ఈ అవమానం తట్టుకోలేక ఈరోజు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? ఇక లోన్ యాప్స్ 2000 తీసుకుని, 3000 తీసుకుని, 4000 తీసుకుని, 5000 తీసుకుని, పర్లేదులే వచ్చి అడుగుతాడు అనుకుంటా. ఆ లోన్ యాప్ ఇచ్చే ముందు నేను డీటెయిల్స్ అడుగుతాడు. నీ జీమెయిల్ పంపించు, నీకు వచ్చిన అదేంటది ఓటీపీ నెంబర్ పంపించు, నీ ఆధార్ కార్డు పంపించు, మరి మీకు డబ్బులు ఇస్తున్నాగా మాకు ప్రూఫ్ కావాలి కానీ నువ్వు తిక్కలెద్దులే వెంటనే పంపించేస్తావు. పంపించేసిన వెంటనే ఆ టకాటక్మని నీ మొబైల్ యాక్ట్ చేస్తాడు. ప్రతి మొబైల్లో ఎవడొకటి మొబైల్లో ఏదో ఒక సీక్రెట్ ఏడుస్తాడు. ఆ సీక్రెట్ వాడు క్యాచ్ చేస్తాడు. ఆ కాంటాక్ట్ నెంబర్ నీకు తీసుకుని ఆ సీక్రెట్ నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నావు ఆ నెంబర్కి వాడు మొత్తం నీకు వాళ్ళకి పంపించి ఇక బెదిరింపులు స్టార్ట్ చేస్తాడు. ఈరోజు ఇలా ఆ బెదిరింపులకి ఎంతమంది అమ్మాయిలు చచ్చిపోయారు. టీవీ 9లో వచ్చింది చూడండి వార్తలు. క్రైమ్లో కొత్తదనం ఉంది, వికృత చర్యల్లో కొత్తదనం ఉంది, వ్యాధుల్లో కొత్తదనం ఉంది. ఎక్కడికి పోయినా కొత్తదనం మనకు కనబడుతుంది. కానీ కొత్తదనం లేనిది ఏదైనా ఉందంటే మన బతుకుల్లో కొత్తదనం లేదు. ఈ పిక్చర్ మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా వాక్యంలోకి వెళ్ళాల్సిందే. చూద్దాం ఒకసారి. ఆదికాండం. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం నుండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు నోదగా నరుడు జీవాత్మ. వ్యవస్థను అర్థం చేసుకోవడానికి వాడుతున్న పదాలు చూడండి. దేవుడు ఎన్నో ఆలోచనలతో వ్యవస్థను ప్రారంభించాడు. వ్యవస్థలో పాడైపోవడంలో కొత్తదనం ఉంది తప్ప మనిషి బతుకులో కొత్తదనం లేదు. అది 2023 అయినా 2024 అయినా 2025 అయినా ఎప్పటికీ ఒక పచ్చి నిజమేడు చెప్పినా ఏదో ఒక సంవత్సరంలో మనం ఖచ్చితంగా చనిపోతాం. ఆ చావు అనే దాంట్లో మనకు కొత్తదనం లేదు. ఇక రాదు, చావు ఈ సంవత్సరం నుంచి ఆగిపోతుంది అనేది ఇక లేదు. ఏదో ఒక రోజు అమాయకంగా ఎగిరిపోతాం ఖచ్చితంగా. ఎక్కడ మీరు చూడండి, ఏ విషయాన్ని చూడండి, ఏవేవో మనం ఆ ఫ్లేవర్స్ మాట్లాడుకుంటున్నాం తప్ప నిజమైన జాయ్ఫుల్ లైఫ్ అనేది మన మైండ్లో లేదు, మన హార్ట్లో లేదు. ఎందుకు లేదంటే బైబిల్ చెప్తుంది, ఒక కితాబ్ ఇస్తుంది చూడండి. నేల మట్టితో నరుని నిర్మించి అన్న. ఏంటట? నేల మట్టితో. చాలామంది తప్పుడు వ్యాఖ్యానం చెప్పారు. నేల మట్టి అనగానే భూమి మధ్యలో ఉన్న మట్టి, లేదా అది పలసుకున్న మట్టి, అది ఉడుకుతున్న మట్టి. అదంతా కాదు. మీకు కాస్తంత ఓపుకుంటే ఎబ్రి శబ్దం చూస్తే, లేదా మూలాలకు వెళితే అక్కడ ఏముంటుంది చెప్పినా, నేల మట్టి అంటే భూమి మధ్యలో ఉన్న మట్టి అని కాదు. నేల మట్టి అంటే అక్కడ ఉన్న రాయబడి డస్ట్ అని ఉంటుంది. ఏంటంట? డస్ట్ అంటే తెలుగులో చెప్పండి. దుమ్మి, ధూళి, బూడిది, దోగరి. అంటే దేవుడు మనిషిని దేంతో చేసా? ఒక డస్ట్తో. మన మెటీరియల్ డస్టా? అందుకే అప్పుడప్పుడు పెద్దల ప్రార్థనలు అర్థవంతంగా ఉన్నాయి. ప్రభువా ధూళి మీ ప్రభువా, మట్టి మీ ప్రభువా, ఎగిరిపోయి పొట్టు ప్రభు. వాళ్ళ ప్రార్థనలు ఏలాకోలం చేసాం మనకన్నీ తెలిసినట్టు. అందుకో కవి ఏమన్నాడంటే, నాకు ఏదో తెలుసు అనుకున్నాను, అంతా తెలిసింది ఏమీ తెలదండి. ఈరోజు కూడా మనకు తెలుస్తుంది పెద్దల ప్రార్థనలు అర్థవంతమైన ప్రార్థనలే. మట్టి మీ, ధూళి మీ. ఎస్, మనం ధూళిమే. ఎలాంటి ధూళి? పనికిరాని ధూళి. మరలా ఒక మాట చెప్తాను. ఇప్పుడు దీన్ని ఒక 2 రోజులు అలా వదిలేసామనుకో, ఏం పడుతుంది? ధూళి పడుతుంది. ఈ వస్తువులు అలా వదిలేసాం అనుకోండి, దాని మీద ఏముంటుంది? ధూళి ఉంటుంది. ఆ ధూళిని అలా తుడిచిన తర్వాత దాన్ని పోగేసి దాన్ని ఒక బొమ్మను చేయండి. ధూళి వలన, మట్టి వలన నుసి, దాని వలన ఆకారాలు రావు. ఉంటే బంక మట్టి అయినా ఉండాలి, ఉంటే లోతైన మట్టి ఉండాలి. వీటి వలన ఏ ఆకారం తయారవు. దాని పేరే వేస్ట్ మెటీరియల్, దాని పేరే డస్ట్. అది దేనికి పనికిరాదు. అలాంటి పదార్థం మన మూలం ఉందంటే బైబిల్ చెప్తుంది. ఎస్, మనిషి ధూళి నుండే చేయబడ్డాడు.
మరి ధూళి నుండి చేయబడిన మనిషి ఎలాంటి స్థితిలోకి వచ్చాడంటే పనికి రాని ధూళి, పనికి రాని మట్టి, పనికి రాని డస్ట్గున్న మనల్ని ఆ పనికి రాని పదార్థం నుంచి పనికొచ్చే మహిమగల పదార్థంగా మార్చేశాడు. దేవుడు ఒక మనిషిని ఏ స్థితిలో చేశాడంటే పనికి రాని స్థితిలో ఉన్న మనల్ని చెప్పండి పనికొచ్చే మహిమగల పాత్రగా చేశాడు. మన ప్రారంభం చాలా చాలా భయానకమైనది. మహిమను తెచ్చుకున్నాడు, లోబడి ఉండమన్నాడు, విధేయత చూపించమన్నాడు, ఎంత స్వేచ్ఛ ఉంటే అంత ఆజ్ఞను పాటించమన్నాడు. కానీ మనిషి ఏం చేశాడో తెలుసా? స్వేచ్ఛ ఇచ్చే కొలది పాడైపోయాడు. ఎక్కడైనా మీరు చూడండి, ఎంత స్వేచ్ఛ ఉంటే అంత పాడైపోతారు, ఎంత ఫ్రీడమ్ ఇస్తే అంత డిస్టర్బ్ అయిపోతారు. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ఇచ్చిన స్వేచ్ఛని వారు ఆజ్ఞానుసారంగా ఉపయోగించుకుంటే బాగుండు. వారి స్థితిని మర్చిపోయారు. అప్పుడప్పుడు ఎదిగే కొద్దీ మనల్ని మనం మర్చిపోతామని పెద్దలు అంటారు. నిజమే. దేవుడు దగ్గరకు ఉండే కొలది దేవుని స్థితిని మర్చిపోయారు ఆది దంపతులు. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు దగ్గరకు ఉంటే మనకు విలువ తెలియదు. ఆ దగ్గరకు ఉన్నంతసేపు మనకు బుర్రకెక్కదు. మనకి ఆ రోజు కూడా దేవుడు రోజు సల్లపూట వచ్చి రోజు మాట్లాడుతుంటే లోకు కట్టారు. ఎవరండి? ఆదామ. ఎంత లోకు కట్టారంటే పర్లేదులే అనుకున్నారు, ఏం అండనుకున్నారు, అంత లోకు కట్టారు. కనుక వారు మాట్లాడిన మాట వారి వైఖరిలో చూపించింది ఏంటంటే నీ కింద మేము లోబడి ఉండమన్నారు. అది వాళ్ళ వైఖరిలో కనబడుతుంది. నీ కింద మేము లోబడి ఉండం, మాకు నచ్చినట్టు చేస్తాం. ఎప్పుడు మనిషి అంతేనండి. మనిషి ఉన్నంత కాలం మనిషి విలువైన దేవుడి విలువైన తెలియదు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. వెళ్దాం వాక్యంలో. భీమవరంలో ఒక అన్న ఉండేవాడు. చిన్న గొడవలకి విడిపోయారండి భార్య భర్తలు. చిన్న గొడవలకి ఏమీ లేదు. వాళ్ళకి ఇద్దరు చదువుకున్న వాళ్ళు కనుక చదువుకున్న వాళ్ళకి ఇగో ఎక్కువ ఉంటుంది కండి. ఈ దరిద్రం చదువు సంస్కారం నేర్పించదు, ఇగో ఎక్కువైపోయింది. వాళ్ళిరువురు చిన్న గొడవలు పెట్టుకుని ఆమెకి జాబ్ ఉంది, ఈయనకి జాబ్ ఉంది. ఆయన విలేకరు. ఇగోలు గొడవలు పెట్టుకుని దూరం అయిపోయారు. ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళిద్దరికి. ఆ ఇద్దరు పిల్లలు అలా గాల్లో వదిలేశారు. ఆవిడ దగ్గర కొన్ని రోజులు, ఈయన దగ్గర కొన్ని రోజులు అలా ఇల్లు వస్తున్నారు, ఫోన్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, కానీ కలిసి కాపురం చేయరట. మాతో మీటింగ్ పెట్టించారు. మాకు తెలియదు ఆ విషయం. భీమవరం దద్దర వెళ్ళిపోయింది మీటింగ్. అది ఎదురుగా మోడీ సభ, ఆ పక్కనే మన సభ. మోడీకి జనం రాలేదు, నిజంగా చెప్తున్నాను. మోడీకి జనం రాలేదు. ఈ క్రిస్టియన్ సభకు జనం వచ్చారు. మొత్తం ఏగల్లా వచ్చేసారండి జనం అంతా. బాగా జరిగింది, చాలా ఐఫ్ వచ్చింది. చాలామంది యవనస్తులు బాప్టిజానికి రెడీ అయిపోయారు. చాలా జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ అక్కడ ఉంది. అంతా జరిగిన తర్వాత ఆ కన్వీనర్ కూర్చొని మాట చెప్పారు మాకు. ఇంత ఘనమైన సభ జరిగించాడు కానీ మీకు ఒక మాట చెప్తాం. ఆయన అలా ఆవిడతో మాట్లాడ్డా అన్నాడు. అదేంటి అనుకున్నాం. వెంటనే వెళ్ళి మేము అడిగాం, అన్నా ఊరికి ఏం చెప్పామో కాదు, నీ భార్యకు నువ్వేం చెప్పావు అది మమ్మల్ని అడుగుతున్నారు. నువ్వు ఎవరెవరినో రక్షించావో కాదు, ముందు మీ ఆవిడ నువ్వు రక్షించు. అది కాదండి, తనే కోపం నుంచి వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం వెళ్తే లోకు వస్తాం, మా మామగారికి లోకం, మా అత్తకు లోకం అంటే అవన్నీ బైబిల్ దగ్గర కుదరవు భయ్యా అని చెప్పేసి. నువ్వెన్ని చెప్పినా ఎన్ని చేసినా నువ్వు వెళ్ళి నీ భార్యతో మాట్లాడితే లోకువ అయిపోతావు. నువ్వు లోకు అయినా తగ్గాల్సి, నువ్వు లోకువై మీ ఆవిడ దగ్గర తప్ప ఊరందరి దగ్గర కదా. వెళ్ళి తీసుకురా. వెళ్ళేమంటే ఇప్పుడు డేవిడ్ అన్నాడుగా, భీమవరం డేవిడ్ అన్న, ఇంకా ఆయన దాడి మామూలుగా ఉండదు. ఆయన ఒకటే అన్నాడు, నువ్వు కనుక రేపటికల్లా తీసుకురాదంటే నువ్వెవడవో తెలీదు, నెక్స్ట్ ఇయర్ డేట్లు అడగ జేమ్స్ తమ్ముడు అన్నాడు. మా పోరు తొట్టుకోలేక ముగ్గురు క్లాస్ పీకితే వెళ్ళి తీసుకొచ్చాడండి. బాగానే ఉన్నారు, ఒకరినొకరు హగ్ చేసుకున్నారు, ఏడ్చారు. సలహా ఇచ్చాం. ఆ సలహాలో సలహా ఏంటంటే, ఎందుకు గొడవలు అవుతున్నాయంటే, ఇదిగో మా ఆవిడికి మా అమ్మగారికి పడదు, అత్త కోళ్ళ గొడవ అన్నాడు. ఇది ప్రతి ఇంట్లో ఏడ్చేది కొత్తగా ఏమని చెప్పాను. ప్రతి ఇంట్లో ఉంటుంది అది. నా ఇంట్లో ఉంటుంది, వాళ్ళ ఇంట్లో, ఎవడింట్లో అయినా ఉంటుంది. అలా లేకపోతే ప్రాబ్లం. వాళ్ళ మొగలో చెవిటోళ్ళు అయి ఉండాలి. ఖచ్చితంగా గొడవలు పెట్టుకుంటారు. అది ప్రాబ్లం. ఆడవాళ్ళకు ఉండే దరిద్రం అది. ఖచ్చితంగా గొడవలు పెట్టుకుంటారు.
అవి మనం రోడ్డు ఎక్కించకూడదు. మనం మగాలుగా ఎందుకున్నాం? ఆ రెండింటిని బేరే చేయడానికే మనం ఉన్నామన్నా. నువ్వు జాగ్రత్త. నీకు సలహా ఇస్తాం. ఆ సలహా ఏంటంటే, ఆవిడ్ని ఒక దిక్కును పెట్టు, నువ్వు సెపరేట్గా ఉండు. అలా అని నీ పేరెంట్స్కి దూరంగా ఉండు. వాళ్ళని చూడు, ఈవిని చూడు. ఈవిని చూస్తున్నావని వాళ్ళకి తెలకూడదు, వాళ్ళని చూస్తున్నావని వీళ్ళకి తెలకూడదు. ఇద్దరితో సమాధానంగా ఉండు, ఇద్దరితో కలిసి ఉండు. పేరెంట్స్ని వదిలేసినా తప్పే, భార్యను వదిలేసినా తప్పే. ఇద్దరు రెండు కుటుంబాలు నడిపించాల్సిన యజమానిగా నీదనగానే ఆ మాటకు లోబడి ఖచ్చితంగా అలాగే అని అనేసి మంచి హౌస్ తీసుకున్నాడు. కొత్త ఫ్యామిలీలా స్టార్ట్ చేశాడు. నాకు వెళ్ళిన వెంటనే ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది. కొత్త డోర్ కర్టన్స్, కొత్త కలర్స్ అన్నీ కొత్తగా. మాకు వెళ్ళిన వెంటనే ఏదో పెళ్లి చూపులకు వెళ్ళినట్టు మాకు డ్రై ఫ్రూట్స్ పెట్టారు, ఓఆర్ఎస్ ఇచ్చారు. మాకు నిజంగా ఏదో కొత్త ఇంట్లో కొత్త పెళ్ళికి వెళ్ళినట్టు ఉంది. మేము అన్నాం, నిజంగా మీకు కొత్తగా పెళ్ళి అయినట్టుంది. ఎప్పుడు ఇలాగ ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, కుటుంబాలుగా ఈ ప్రాంతాల్లో పరిచయాలు తిరుగుదా అని అన్నాము. సరిగ్గా 18 రోజు వచ్చేసరికి ఆ అన్నయ్య గుండెపోటుతో చచ్చిపోయాడు. ఓ మాట అడిగాను నేను, చిన్న గొడవలు పెట్టి కోపం నుంచి వెళ్ళిపోయావు, చిన్న గొడవలకి దూరం అయిపోయావు నువ్వు. భార్యగా నువ్వు, భర్తగా నువ్వు చిన్న గొడవలు పెట్టుకున్నారు, కోపం ఇచ్చారు, లేని దూరాలు పెంచుకున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈరోజు కోపం ఉంచడానికి మనసు ఉన్నాడా? లేడు. ఈరోజు తిట్టడానికి భార్యకి దగ్గరగా ఉన్నావా? లేవు. అనంత లోకాలకి ఎగిరిపోయావు. ఈరోజు ఏముంది? ఏమీ లేదు. చెప్పలేనంత దూరం పెరిగిపోయింది. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఎదురుగా ఉన్నంతసేపు మనకు విలువ తెలియదు. చివరికి దేవుడు కూడా ఏదైనా వనంలో దేవుడు ప్రతి సంధివేలు వచ్చి మాట్లాడుతుంటే లోకువ కట్టారు. వాళ్ళిద్దరూ లోకువ కట్టారు, ఖచ్చితమైన లోకువ కట్టారు. పర్లేదులే అంటే చేసినవన్నీ మర్చిపోరు. మనిషికుంటే గుణమే అది. ఎన్ని మేలు చేస్తే అంత త్వరగా మర్చిపోతారు, ఎంత మంచి జరిగిస్తే అంత త్వరగా మర్చిపోతారు, ఎంత మేలు అనిపిస్తారు అంత త్వరగా తిరగబడతారు. మనిషికుంటే దరిద్రం అది. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఏంటో తెలుసా? ఏటు దాటేంత వరకు ఏటి మల్లాలను పొగుడుతారట. ఏటు దాటేకంటారట ఈడ ఒక బోడు మల్లాన్ని అంటారు. ఇది మనిషి నైజం. ఇది ఏటి మధ్యలో ఉన్నప్పుడు ఆ నావిని లేదా ఆ ధోనిని నడిపిస్తున్నప్పుడు ఏటి మల్లాన్ని అంటారట, నువ్వు పోటుగాడివి, వీరుడివి, సూర్యుడివి, నువ్వు లేకపోతే అటు నుంచి ఇటు వెళ్ళలేము, ఇటు నుంచి అటు రాలేము, మా జీవితమే మాకు అర్థం లేదని ఎన్నో మాటలని పొగుడుతారట. తెప్ప దాటేసి వెంటనే అంటారట, ఈడొక మల్లన్న, ఈడొక బోడు మల్లన్న. అంటే మనిషి ఎలాంటి చెప్పిన అవకాశం అయిపోయిందో, అవసరం తీరిపోయిందో చెప్పండి, తిరగబడ్డం స్టార్ట్ చేస్తాడు. మనిషి కూడా అలాగే చేశాడు. ఆ మొట్టమొదటి మనిషి చేసిన పని ఏంటో తెలుసా? సౌండ్ తగ్గిస్తాం, ఇంకా తగ్గించి. మొట్టమొదటి మనిషి చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు పనికిరాని మట్టిని లేదా పనికిరాని ధూళిని, పనికిరాని డస్ట్గున్న ఆ మెటీరియల్ని దేవుడు మహిమనిస్తే ఆ మహిమను మర్చిపోయాడు మనిషి. తప్పు చేశాడు. వద్దన్న పని ఎప్పుడైతే జరిగించిన వెంటనే మరలా మన స్థితి మారిపోయింది. ఎక్కడి నుంచో పనికిరాని మనల్ని మహిమగా మారిస్తే తప్పు చేసిన తర్వాత మరలా యథాస్థితికి ధూళిలోకి వచ్చేస్తాం. ఈ ధూళి పొజిషన్ ఏమైపోయిందో తెలుసా? ఈ ధూళి గట్టిగా ఎండగాస్తే తట్టుకోలేదు, ఈ నుసి గట్టిగా వర్షం కురిస్తే తట్టుకోలేదు, ఈ డస్ట్ ఏదైతే పిలువబడుతుంది ఈ మూల పదార్థం ఎక్కువ చలికి కూడా ఉండలేదు, ఎక్కువ రోజు ఉండలేదు. ఎందుకంటే ఇది డస్ట్. ఖచ్చితంగా ఒక రోజు ఈ ధూళి అన్నది రాలిపోవాల్సిందే. మీరు కారణాలు కరోనా అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ మీరు ఏ కారణాలు చెప్పినా ఒక రోజు ఈ బూడిద రాలిపోవలసిందే. ఈ మట్టి అన్నది ఒక రోజు రాలిపోవలసిందే. రాలిపోతుందనడానికి ఇదిగో మనిషి చేసిన ఆ వైఖరే ఖచ్చితంగా మనల్ని అలా తయారు చేస్తుంది. ఆదాము ఒక్కసారి పాపానికి రెబ్బని కటింగ్ చేస్తే అక్కడి నుంచి మనం అందరం చేసిన పని ఏంటో తెలుసా? అందరం ఇంకా పాపాన్ని పెంచి పోషించాం. అందరం అతను చేసిన రెబ్బని కటింగ్. మిగిలిన వాళ్ళం అందరం ఎవడు చేసిన పాపాలు ఆడు చేసేసాడు. తర్వాత చేసిన పనులు ఏంటో తెలుసా? ఒక మాట చెప్తాను గుర్తుపట్టండి.
మనిషి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎదిగిపోవాలనుకున్నాడు. సామాజికంగా ఎదిగిపోవడం అంటే నలుగురు ఐదుగురు చేసుకోవడం అనుకున్నాడు. వెంటనే ఆ పాపం చేసి ఇలా నాగరికత ప్రారంభించిన వెంటనే లెమేక్ అన్నవాడు ఇద్దరిని చేసుకున్నాడట. సామాజికంగా ఎదిగిపోవడం అంటే ఎదుటోడిని చంపడం అనుకున్నాడు కయ్యనిగాడు, చంపేశాడు. ఎదిగిపోవడం అనుకున్నాడు. సామాజికంగా ఎదగడం అంటే దోచుకోవడం అనుకున్నాడు. గుంపులు గుంపులు కట్టి పెద్ద పెద్ద గోపురాలు కట్టడం అనుకున్నాడు. ఎదిగిపోదు. ఇదంతా ఆదికాండ చరిత్ర. ఆ పదాలు మీకు అర్థమవుతున్నాయి లేదు. ఇంకా ఎదిగిపోతున్నాం. సృష్టిని ఏదో బాగు చేస్తున్నాం అనుకున్నారు. పురోగభివృద్ధి మేమే సాధించేస్తున్నాం అడుగుతున్నాను. మనం ఎంత పురోగభివృద్ధి సాధించేసినా మన మూలం ఒకే ఒకటి. చెప్పాలి, డస్ట్. మనం ఎంత సాధించినా మన మూలం డస్ట్. దాని పేరు బూడిద. ఏం సాధించిన చెప్పనా? పురోగభివృద్ధి అని ఎదుటోని చంపాడు. పురోగభివృద్ధి అని ద్వంద్వ వైఖరిలో బహుభారి తత్వానికి పెద్ద పెట్టేస్తారు. పురోగభివృద్ధి అని గోపురాలు బట్టి కాపురాలు కడితే దేవుడికి విరుద్ధమైన చర్య చేశారు. ఇంకా పురోగభివృద్ధి అని ఏం చేస్తున్నారు తెలుసా? కెమికల్స్ కనిపెట్టారు. ఎన్ని కెమికల్స్ వాడుతున్నామో అంత క్యాన్సర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీళ్ళు తాగుదామంటే దీనిలో కెమికల్స్ ఉన్నాయి. ఈ బాటిల్ కెమికల్స్ ఉంది. మీరు ఎక్కడికి పోండి, తినే రైస్లో కెమికల్. ఎక్కడికి పోండి, పురోగభివృద్ధి పేరుతో మనిషి చివరికి సాధించే కెమికల్స్ వల్ల మనిషికి వచ్చిన రిజల్ట్ ఏంటి చెప్పండి? బూడిద. ఏమొచ్చింది రిజల్ట్? బూడిద. నెక్స్ట్ పదం ప్లాస్టిక్ కనిపెట్టామని పెద్ద విరలవీగా దాన్ని కలపడానికి భూమిలో చస్తున్నారు ఈరోజు. ఏమి సాధించింది చెప్పండి? కొండలు బద్దలు చేస్తాం, రెక్కల ముక్కలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని డైనమైట్ కనిపెట్టాడు. దాన్ని డెవలప్మెంట్ చేసి ఇంకొకటి మీద ఆటం బాంబు వేసేసారు. ఏమి కనిపెట్టారు చెప్పండి? మనం చేసేవి పురోగభివృద్ధి అనుకో, అది అభివృద్ధి కాదు, మనల్ని ఇంకా నాశనం చేస్తాం. ఈ ఫోన్ రాకముందు ఎంత బాగుండేయండి జీవితాలు. టైం ఉండేది, ఫోన్ మాట్లాడక ఒక పద్ధతి ఉండేదంటే. ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. నేను అసలు మాట్లాడాక నీకు ఇష్టం లేకపోయినా కట్ అయిపోయేది. అది గొడవ ఉండేది కాదు. విదేశాలతో ఎప్పుడో మాట్లాడినా 2 రూపాయలనే 3 రూపాయలనే జేబులో చెక్ చేసుకునేవారు. దానికి ఒక టైమింగ్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు. ఈ టైంలో ఎంత పడుతుంది, ఈ టైంలో ఎంత పడుతుంది. ఎక్కువ మాట్లాడితే భయం, వెనకాల రేట్ ఎక్కువైపోతుంది. ఎంత మాట్లాడాలి అంత మాటలు ఒక పద్ధతిగా మాట్లాడేవాడు. ఒకవేళ ఫోన్ మాట్లాడి ఎస్సీడ్ దగ్గర నిలబడితే ఒక లైను చాలా, నీకు పని పాటలేదు అన్నాడు చూసేవారు, వెనకాల ఎక్కువ మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఈ ఫోన్ వచ్చాక ఎంతమంది పాడైపోయారండి. ల్యాండ్ ఫోన్ టైంలోనే పరిస్థితులు బాగున్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ ఎన్ని కాపురాలు ఎడదేసి చెప్పండి. ఉదాహరణ చెప్తాను, గుర్తుపట్టండి. మొన్న ఒక కేసు కట్టాం. ఒక అమ్మాయి వీళ్ళు స్టడీస్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పార్టీలు పెట్టుకుంటారు. చదువు అయిపోయింది, మర్చిపోవాలి ఇంకా అక్కడితో అంతే. చదువు అయిన తర్వాత వీళ్ళ పార్టీలు, ఆ పార్టీలకు వికారం పార్టీలు, దానికి మళ్ళీ పేర్లు. ఫేర్ అండ్ లవ్లీ పార్టీలు, అదే ఫేర్ అవర్ పార్టీ, అది లవ్లీ పార్టీ. ఈ ఫేర్ అవర్ పార్టీ, ఫేర్ అండ్ లవ్లీ పార్టీలు పెట్టి ఇంకా సరిపోలేదని గెట్ టుగెదర్లు పెడతారు. గ్యాదర్లు. వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి వెళ్ళిన తర్వాత కుదురుకుంటారండి. గుంపులు ఫోటోలు. అప్పుడు ఇలా దగ్గర నిలబడండి, కొంచెం నవ్వండి అనేవాడు ఎవడొకటి ఫోటో తీసి మనకి, ఎవడొకటి ఫోటో ఎదుటోడు ఫోటో చేసి మనల్ని అలా నిలబడి వెళ్ళినారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవడ సెల్ఫ్ ఆడదే. ఆ సెల్ఫీ ఇలా పెట్టుకుని ఆ పక్కన అందంగా ఉన్నాడు అనవసరం. వాడికి వీడు బాగుంటే చాలు, వీడు నొక్కేసుకుంటాడు అంతే. ఆడు తల దూకున్నాడు లేదా ఆడికి అనవసరం. వీడు బాగుంటే చాలు, ఈ సెల్ఫీ వచ్చేసింది. ఈ సెల్ఫీలు ఎక్కడి వరకు పోయినాయి తెలుసా? తీసుకున్న ప్రతి సెల్ఫీ ఫేస్బుక్లో పెడతారు. ఎందుకు? ఇప్పుడు అందులో లైకులు రావాలి, కామెంట్లు రావాలి, డిస్లైక్లు ఎన్ని, లైక్స్ ఎన్ని, లవ్ గుర్తులు ఎన్ని, నైస్, మీరు సినిమాల్లోకి ట్రై చేయకపోయారని ఈ కామెంట్స్ అన్ని చూడాలి. ఇప్పుడు ఒక ఫోన్ పిచ్చి మొన్న ఒక వీడియో చూపించాడన్న. ఆ ట్రాక్ మీద నడుస్తుండగా ట్రైన్ వచ్చిందండి. ఆ పిల్ల ట్రాక్ మీద నడుస్తుంది, టపాలమని వెనక్కి పడిపోయింది. ట్రైన్ ఇలా పైనుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ లేచి ఫోన్ మాట్లాడుతుంది. ఇంకెంత ఫోన్ పిచ్చో చూడండి. ఇంకా పిచ్చాడు చెప్పనా? ఇంక మగపిల్లలు ఉన్నారు, ఒక మాట చెప్తాను. ఒకప్పుడు పొద్దున్నే ఉదయాన్నే
కాలకృత్యాలు అవ్వాలంటే కొన్ని అలవాట్లు ఉండేవి. టీ తాగితే అవుతుందండి, చుట్టగాలితే అవుతుందండి, సిగరెట్ కాల్చండి లేకపోతే ఆడికి కాలం నడదండి అనేవారు. ఇప్పుడు అలా కాదు, బాత్రూంలోకి ఫోన్ అట్టుకెళ్ళిపోతున్నారండి. బాత్రూంలోకి ఎందుకురా ఫోను? ఇప్పుడు ఆ బాత్రూంలో ఆ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కానీ ఆడికి డ్యాము అవ్వదు. ఈరోజు ఎంత పాడైపోయారు చూడండి. ఇలాగా పిల్ల చేసిన పని ఏంటో తెలుసు, ఇదిగో పోయి ఆ పార్టీలకు పోయిన ఆ పిల్ల ఫోటోలు దిగింది, ఫ్రెండ్స్తోనే దిగింది. చూడండి, నవనాగరికత అన్నది ఎంత డిస్టర్బ్ చేస్తుందో. మనకి ఎప్పుడు మిగిలేదు బూడిదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే. ఫోటో దిగిన తర్వాత ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది, అయిపోయింది, కాలం గడిచిపోయిన తర్వాత ఆ ఫోటో ఎవరు చూడకూడదు, ఆడే చూసాడు. ఆడే చెప్పండి, ఆడెవడో అలా ఆయన అడిగాడు, ఇది ఎవరు నాన్న అని అడిగాడు. ఎప్పుడు అనుమానం వచ్చినప్పుడు ముందు మంచిగా మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి, అదో సూత్రం. ఆడు మంచిగా మాట్లాడితే అన్నీ చెప్పేకండి. చెప్పాడు, అడుగుతున్నాడు, ఈడెవడు? మా క్లాస్మేట్. ఈమెవరు? మా బెంచ్మేట్. ఈడెవరు? మా వెనకాల బెంచ్లో ఉంటుంది. ఈవిడెవరు? మా ఎదరు బెంచ్లో ఉంటుంది. ఈవిడెవరు? నా పక్కనే రోజు కూర్చుండేది. మరి ఈడెవడు అని అడిగాడు. ఈ గ్రూప్ ఫోటో దిగారుగా, ఫ్రెండు అని. మళ్ళీ అడిగాడు, ఈడెవడు? ఫ్రెండ్ అండి. ఈడెవడు అన్నాడు. డిక్షనరీ ఓపెన్ చేసిన ఏమైనా ఉంటుందండి ఫ్రెండ్కి? ఫ్రెండ్ అనే ఉంటుంది. తెలుగులో స్నేహితుడండి. ఆడెవడు? మళ్ళీ అడిగాడు, ఈసారి గట్టిగా అడిగాడు, ఆడెవడే అని అడిగాడు. ఏం చెప్తుందండి? ఆ రోజు అమ్మాయి బాధపడిన ఒక మాట చెప్పనా, ఆ రోజు నేను అనవసరంగా ఫోటో దిగాను. ఈ ఫోన్లే లేకపోతే ఈరోజు ఎన్ని కాపురాలు నిలబడతాయో. ఈరోజు కొన్ని విషయాలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మనం ఫోన్ చేస్తుంటే లైన్లు కలిసిపోతున్నాయి. ఆవిడెవరో మాట్లాడుతుంది, ఇప్పుడు ఆవిడెవరో మాట్లాడింది కాబట్టి పర్లేదు. మొగుడు మాట్లాడితే ఇప్పుడు ఆవిడెవరో మాట్లాడుతుంది, అంటే మన ఆవిడ మనకు ఫోన్ చేసినప్పుడు ఏ ఆడపిల్ల వాయిస్ ఆవిడకి వినబడితే లైన్లు కలిసిపోతున్నాయి. ఈరోజు ఈ ఫోన్లు ఎంత మంచి గొడవలు పెట్టట్లేదు చెప్పండి. ప్లాస్టిక్ వలన ఉపయోగం లేదు, కెమికల్స్ వలన ఉపయోగం లేదు, టెక్నాలజీ వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం మరలా అక్కడికే మన స్థితిని తెచ్చేసుకున్నాం. అందుకే రోమపత్రిక మంచి మాట అంటాడు చూడండి, త్వరగా. రోమపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు కింద ఒక మాట అంటాడు చూడండి, వారి అవివేక హృదయము అంధకారమాయ. మనిషి అనుకుంటున్నట్ట వివేకముతో ఏదో చేస్తున్నాను ఏమీ చేయట్లేదు. వాడు చేసే ప్రతి పని అవివేక హృదయము అంధకారం. అంధకారంలో ఏం చేసినా ఏ పని చేసినా అది చీకటి పని అవుతుంది తప్ప అది ఉపయోగకరమైన పని ఏమీ కాదు. అవివేక హృదయం అంధకారమైన లోపల చీకటి మనం పెట్టుకున్నా కనుక మనం చేసే ప్రతిదీ అది చెడిపోయిన కార్యమైంది. మన అవివేక హృదయం అంధకారమైంది, మన పరిస్థితి బాగుగా పతనమైపోయింది. మరి ఇలాంటి స్థితిలో మరలా మనకి నూతనత్వం ఎలా వస్తుందంటే ఎప్పటికీ రాదు. చలికి, వానకి, ఎండకి, చివరికి భయపడే ధూళి ఎలా అయిపోయిందో తెలుసా? ఎప్పుడు మరణం వస్తుందని బిక్కు మన బతుకుతుంది ఈ దేహం. జీవితంలో నూతనత్వం లేదు. నిన్న డిసెంబర్ వరకు అప్పులు ఉన్నాయి, నిన్న డిసెంబర్ వరకు రోగాలు ఉన్నాయి, నిన్న డిసెంబర్ వరకు బాధలు ఉన్నాయి, నిన్న డిసెంబర్ వరకు ఉండాల్సిన కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు 1వ తారీఖు వచ్చిందని ఏమీ మారిపోవు. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ఇంకెవరు మరణించడండి 23 అనడానికి లేదు. 23లో మళ్ళీ 24 ఎంతమంది ఉంటామో ఈ టెంట కింద ఎవరికి తెలియదు. ఎవరు ఉంటామో ఎవరు ఎగిరిపోతామో కూడా ఏమవుతుందో తెలియదు. ఎంత భయం, ఎంత ఆందోళన ఎలా వచ్చిందంటే మన తండ్రి ఆదాము తెచ్చాడు. అవివేక హృదయం అంధకారం అయిపోయింది. తాము జ్ఞానులు అనుకున్నారు అవ్వాదాములు, తాము జ్ఞానులు అనుకుని దేవుడు అవసరం లేదు మేము జ్ఞానయుక్తంగా బతుకుతాం అనుకున్నారు పితరులందరూ. చచ్చారు, చావు దెబ్బ తినేసారు. ఏమి ఉండేది ఆదాము జీవితంలో? ఎంత లైఫ్ ఉండేది తెలుసా? ఒకప్పుడు పండు తెంచక మునుపు ఈ ధూళి ఏదైతే ఉందో ఈ ధూళి తప్పు చేయక మునుపు
ఆ జీవితం మహిమా జీవితంగా ఉంటుంది. ఆదాము లైఫ్ను మీరు గమనించండి, ఆదాము జీవితాన్ని మీరు గమనించండి. ఇలా ఎండలో తిరిగితే మనలాగా వడదెబ్బ తగిలేస్తుంది అనుకుంటున్నారు. ఆదాముకి తప్పు చేయక మునుపు వడదెబ్బ తగలదు ఆయనకి. ఆయనకి వస్త్రాలు అవసరం లేవు, ఆయనకి ఎండతో పని లేదు, నీడతో పని లేదు, వర్షముతో పని లేదు. అసలు ఆ శరీరం ఎలాంటిదంటే ఆ శరీరం దేనికి లొంగదు గాక లొంగదు. ఆ మట్టి లేదా ఆ ధూళి లేకపోతే ఆ డస్ట్ అన్న దాన్ని మీరు గమనిస్తే ఒక మహిమగా ఉంటుంది. ఆదాము మీద వర్షం పడితే రేపు పొద్దునకి జలుబు చేస్తుందన్న భయం లేదు ఆదాముకి. ఈ మధ్యాహ్నం తినకపోతే రేపు మధ్యాహ్నానికి నేను ఏమైపోతాను, నాకు సెలాన్లు పెట్టేస్తారన్న భయం లేదు ఆదాముకి. గట్టిగా తింటే భయం, తినకపోతే భయం. ఏం జీవితం అని మంది. 31st రాత్రి ఎవడో గట్టిగా తినేవాడు, హాస్పిటల్లో జాయిన్ చేస్తారా? అన్నీ భయమే. బాత్రూంలో ఒంటరికి వెళ్తే భయం, వయసు మళ్ళీపోయిన తర్వాత బాత్రూంలోకి ఒంటరికి వెళ్తే జారి పడితే మనల్ని ఎవడో చూడకుండా అక్కడే చచ్చిపోతామని భయం. అన్నీ భయమే. ఇంత భయం మధ్య బిక్కు మన బతకడానికి ఈ భయాన్ని తెచ్చింది అక్షరాలు మన పితరుడు తెచ్చాడు. ఆయన చేసిన పనులు మనం కొనసాగిస్తూనే ఉన్నాం. ఏమి మన బతుకుల్లో నూతనత్వం లేకపోయినా, ఎక్కడ ఎదుగు బతుకు లేకపోయినా అమాయకులు అంధకారంలో చెప్పుకుంటున్నాం. ఏమని తెలుసా? చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మనం అన్ని అంధకార న్యూ ఇయర్స్ అయ్యి గుర్తుపెట్టుకోండి. హ్యాపీ న్యూ ఇయర్స్, హ్యాపీ న్యూ ఇయర్స్, హ్యాపీ. ఏమి హ్యాపీ ఉంది మనకి? ఏమి హ్యాపీ ఉంది చెప్పండి? మరణం భయం, వ్యాధుల భయం, అప్పుల భయం, ఇంట్లో గొడవల భయం, సమాధానం లేని భయం, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఎగిరిపోతామో భయం. నడిచి కాళ్ళే నడవడం మానేస్తే, పని చేసే చేతులే పని చేయడం మానేస్తే, మాట్లాడే నోరే ఒకరోజు సడన్గా మాయమైపోతుంది. చావంటే భయం లేని వాడే సావుకి గడగడా వణుకుతూ మంచం పట్టేస్తున్నాడు. బారెడు కాలం బతుకుతా అన్నవాడు గుండు పొడులతో ఎగిరిపోతారు, మైండ్ స్ట్రోకులతో మంచాలు పట్టేస్తాడు. ఏముంది? లేదు, ఏమీ లేదు. ఏమీ లేని మనకి ఏముందని హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాని చెప్పండి. ₹10 ముగ్గేసి దానికి చెప్పారట పోయేదానికి, గుడ్ బై 22 వెల్కమ్. ఈవిడ ముగ్గేసిందని రాదు, గుర్తుపెట్టుకోండి. ఈవిడ ముగ్గేసిందని 22 పోదు, ఇప్పుడు ముగ్గేసిందని 23 రాదు. ఈవిడ వేసినా వేయకపోయినా పోయేది పోతుంది, వచ్చేది వస్తుంది. పోయే క్యాలెండర్తో పాటు మనం కూడా ఒకరోజు పోతాం. నా గ్రాఫ్ 60 అయితే, లేదా 50 అయితే, 40 అయితే, అందులో ఒక ఏరేరు తగ్గుతుందంటే నాకు హ్యాపీ ఎక్కడుంది? 60లో 1 సంవత్సరం తగ్గిపోతే ఎస్ బ్రదర్ హ్యాపీ న్యూ ఇయర్, ఇంకో 59 సంవత్సరాలు చచ్చిపోతారని. కానీ ఆడు కూడా అన్నాడు సేమ్ టు యూ అన్నాడు. అట్లా నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను. అంత అమాయకపు శుభాకాంక్షలు చూడండి. 22లోకి వచ్చేసారు హ్యాపీ న్యూ ఇయర్ అనగానే ఆడు కూడా అంటున్నాడు హ్యాపీ. అంటే అది ఎలా ఉంది చెప్పిన వెనక్కి వెళితే, నువ్వు చచ్చిపోతావురా, నేను చచ్చిపోతాను రా, నీకు సంవత్సరం తగ్గిపోయింది, నాకు సంవత్సరం తగ్గిపోయింది, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు, సేమ్ టు యూ అంటున్నావు. అన్ని విడ్డూరమైన చర్యలు, విపరీతమైన చర్యలు, వికారమైన చర్యలు, అర్థం పర్థం లేని చర్య. ఆ చర్యలు అర్థం పర్థం లేకుండా అయిపోవడానికి కారణం మన పితరుడు చెడగొట్టాడు. అక్కడి నుంచి ప్రతి పరిస్థితి మారుకుంటూ వచ్చింది. మీరు అనుకోవచ్చు పితరుడు చేస్తే మనం చేయలేదు కదండి అని. బైబిల్ ఒక మాట ఉంది, ప్రధానమైన ముద్ద పులిసిపోయిందో ఆ ముద్ద నుంచి ఎన్ని ఉండలు బయటకు తీసి దాన్ని చుట్టినా ఆ ప్రతి ఉండ పులిసిందని మాత్రం మర్చిపోకు. ప్రారంభికుడు పులిసిపోయిన దాని నుంచి ప్రతి ఒక్కరు వచ్చాం, ప్రతిదీ డిస్టర్బ్ అయింది. ఒక కుక్కకి బాగా వినాలి, ఎక్కడ చెప్పాను, ఒక పెద్ద కుక్కకి చిన్న కుక్క పుట్టింది అనుకోండి, ఏమంటది? బవ్వనే అంటది. అది తన తల్లి అంత ఎత్తుకయింది అనుకోండి, ఏమంటది? బవ్వనే అంటది. దాని నైజం అది, దాని నేచర్ అది. దానికి ఆ లక్షణాలు ఎలా వచ్చాయి? తన తల్లి లక్షణాలు దానికి వచ్చాయి. పతనమైన తర్వాత పుట్టాం, ఆదాము పతనమైన తర్వాత పుట్టుకొచ్చాం, ఆదాము దెబ్బతిన్న తర్వాత పుట్టుకొచ్చాం. కనుక మనకు అన్ని దెబ్బతిన్న లక్షణాలు వచ్చాయి మనకందరికి. ప్రతి ఒక్కరికి ఆ స్వభావం, అందుకే బైబిల్లో ఉంటుంది పదం పాప స్వభావం, అలా ఎదురు చూసి ఉంటుంది. అందుకే మనకి ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒకరు బాగా ఎదుగుతున్నారన్న నచ్చదు మనకి. ఆ నేచర్ ఎవరిది అనుకుంటున్నారు? ఆదాముది. నిజమే, ఎదుటోరు ఇల్లు కట్టేసుకుంటారు అనుకున్నా, కట్టుకుంటారులేండి. చూసారా ఆ మాట ఎలా ఉందో? అలా కాదండి, వాళ్ళ అబ్బాయి పాస్ అయిపోయాడంటే పాస్ అయిపోయాడా అంటారు. నీకన్నాడికి 2 మార్కులు ఎక్కువ వచ్చానండి, నచ్చదు మనకి. పైకి అందరూ బాగుండాలంటాం కానీ చెప్పండి
మనమే బాగుండాలి. ఇది ఆదాము నేచర్. అది ఆటో మీద కూడా రాస్తున్నారు ఈ మధ్య, అందరూ బాగుండాలి. సెల్ఫ్ అందులో కూడా తెలిసి, ఎందుకు అందరూ బాగుంటే టికెట్లు ఉంటాయి. మీకు అర్థమైందా? అందరూ బాగుంటే టికెట్లు, మరి అందరూ బాగోకపోతే ఎవడెక్కుతాడు ఆటో? అందుకే అందులో కూడా సరే, ఎక్కడ చూడండి మన సెల్ఫ్ లేనిదే, మన సొంత స్వార్థం లేనిదే మనం ఎక్కడ మన మంచిని స్వీకరించాం. అది ఆదాము స్వభావం. అది పిల్లల్లో, పెద్దల్లో, నీలో, నాలో, ప్రతి ఒక్కరిలో ఈ పాత రోత జీవితం, ఆ నైజం మనలో కొనసాగినప్పుడు మనం ఏం మారామని చెప్పండి, మనం నూతన సంవత్సరం చేసుకుంటాం. బైబిల్లో ప్రభు ఒక మాట అంటాడు, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త, త్వరగా మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16-17 వచనాలు. ఎవడును పాత బట్టకి ఏదో చెప్తున్నాడు చూడండి, మరలా చదువుతాం. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, యేసుని ఎడల ఆ మాసిక బట్టను వెత్తపరచును. మరీ ఎక్కువ. ఒక ఉదాహరణ చెప్తున్నాడు చూడండి ప్రభు. పాత బట్టకి కొత్త మాసిక వేస్తే ఏమవుద్దండి? ఇంకా సిరిగిపోద్ది. పాత కింద అంటాడు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం వేస్తే ఏమవుద్ది? పాడైపోద్ది. కొత్త తిత్తుల్లో పాత ద్రాక్ష రసం వేస్తే పాడైపోద్ది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాడంటే, కొత్త దానిలో కొత్తదే పోయాలి చెప్పండి, పాత దానిలో పాతదే పోయాలి. అక్కడ మూల పదాలు ఏమన్నా వాడతాడంటే బై కైండ్ అంటాడు. దాన్ని ఇంటర్నల్గా వాడే పదం. లోపల ఒక పదార్థాన్ని పోస్తున్నామంటే ఆ లోపల పోస్తున్న పదార్థము కూడా కొత్తదై ఉండాలంట. ఒక మాట చెప్పనా, కొత్త సంవత్సరం కొత్తది ఎప్పుడవుద్దంటే నువ్వు కొత్తగా అడుగులు పెట్టినప్పుడు కొత్తది అవుద్ది. పాత తిత్తుల్లో పాత ద్రాక్షరసం పోస్తే మ్యాచ్ అవుద్ది. కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తే మ్యాచ్ అవుద్ది. కొత్త తిత్తుల్లో పాత ద్రాక్షరసం వేస్తే పోదు, దాని లైఫ్ నాశనం అయిపోద్ది. అలాగే అనేక సంవత్సరాలు, కొత్త సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలంటే ఎప్పుడు నాకు కొత్తది అవుతుంది చెప్పండి? నేను కొత్తగా మారినప్పుడు అవుతుంది. మరి నువ్వు నేను కొత్తగా ఎలా మారం? ఎప్పటికీ మారం. మనం ఎప్పటికీ మారం. నాకు న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందంటే నేను కొత్తగా మారాలి. ఎప్పుడు మారుతాను? ప్రభువుని వెంబడిస్తే మారుతాను. ఎవడ మాట్లాడినా లాక్కొట్టి మాట్లాడేవాడట ముందు. పోలీసులను కూడా చూడకుండా పోలీసులు సెమినార్ కేసాడట. ఎవడా పెద్ద మనిషి మీకు తెలుసు, పేతురు గారు. అంత కోపిష్టి మారిపోయాడట. ఎదుటోళ్ళు మాట అంటేనే పన్నవాడు కొడుతున్నా ఏమనలేదట. ఇంత ఎలా మారిపోయాడు? ఇప్పుడు పేతురు పాత పేతురు కాదు, ఇప్పుడు ఆ పేతురు నూతన సృష్టి. ఇప్పుడు పేతురులో నూతనత వచ్చింది. ఎలా వచ్చింది? క్యాలెండర్ని బట్టి కాదు. ఎలా వచ్చింది? రాసుకుంటున్న డేట్ని బట్టి కాదు, జనవరి 1 కాదు, డిసెంబర్ మారిందని కాదు. ఎలా వచ్చింది? పేతురు కంటే పేతురికి కొత్తదనం ఒకలా వచ్చింది. ఆ ఒకలా వచ్చిన ఆ కొత్తదనం ప్రభువుని వెంబడిస్తే వచ్చింది. ఊరు వాడు ఆవిడ ముఖం చూపిస్తేనే తిట్టేవారట. పనికి మాలిన ఊరికి పనికి మాలిన తయారైందని, ఎప్పుడు పోతుందో ఊరికి చీడలా తయారైందని తిట్టేవారు. ఆ ఊరే గర్వించదగ్గ తల్లి అయిపోయింది. ఆమె పేరు సమరయ స్త్రీ. ఎలా మారింది? ఆమె మారడానికి కారణం ఎవరు? యేసు ప్రభుని వెంబడించింది. యేసుక్రీస్తుని వెంబడించింది కాబట్టి మారింది. యేసు ప్రభుని వెంబడించినాడు పేతురు మారి. మీరు ఎక్కడ చూడండి, ఎంత ఉండడో అంత ఆలోచన వేసుకు బతికేవాడు. ఎదుటోడు కొంపలు ఏమైపోయినా పర్లేదు, నా కొంప సుఖంగా ఉంటే చాలని మొత్తం పోగేసుకున్నాక తెలిసింది పోతావని ప్రభు చెప్పాడు. అతగాడి పేరు పొట్టి జక్కయ్య. మారిపోయాడు. అంటే బై కైండ్ అన్న పదం మీరు ఇంటర్నల్గా మారాలి. అంటే నూతన సంవత్సరం ఎప్పుడు మనకి మారుతుందంటే నూతనంగా లోపల జన్మించాలి. అప్పుడు ఇలా ఉండేవాడు కదండి. ఈ సంవత్సరం ఎంత బాగున్నాడు. ఇప్పుడు ఆడికి నూతన సంవత్సరం స్టార్ట్ అయింది. ఒకప్పుడు ఇలా ఉండేది కదండి, కోపిస్ట్లో ఉండేది. ఎంత సాత్వికత వచ్చింది. ఇప్పుడు నూతనత్వం వచ్చింది ఆవిడకి.
లోపల ఎప్పుడైతే మనం ఆత్మలో మరలా నూతనంగా జన్మిస్తామో చెప్పండి, అప్పుడు మరలా మనకు నూతన సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ప్రభువుని వెంబడిస్తే స్టార్ట్ అవుద్ది. నువ్వేదేదో ఫాలో అవుతే స్టార్ట్ అవుతుంది, నీ లెక్కలను బట్టి స్టార్ట్ అవుతుంది. ప్రభువుని వెంబడిస్తే స్టార్ట్ అవుతుంది. ఓకే, నూతనంగా లోపల మారాను, మరి బయట మారాలిగా. నా ఆదాము చెడగొట్టిన ఈ ఆకారం మరలా మారాలిగా. లోపల నేను నూతనంగా జన్మించిన ఆత్మ నూతనంగా జన్మించింది, ఆ స్వభావం పోయింది. ఇప్పుడు మంచిగా ఉన్నాను, మంచిగా మాట్లాడుతున్నాను. ప్రభువుని వెంబడించిన తర్వాత నా చూపులు బాగున్నాయి, మాటలు బాగున్నాయి. నేను నూతనంగా జన్మించాను. మరి నా దేహము, ఈ దేహం ఇంకా రోగాలకు ఏడుస్తుంది, ఈ దేహం ఇంకా బాధలకు ఏడుస్తుంది. ఈ రోగం ఈ యొక్క దేహము ఈ లోకంలో పడి ఇంకా నలిగిపోతుంది. మరి ఇది ఎప్పుడు, దీనికి ఎప్పుడు నూతనత్వం? దీనికి కూడా నూతనత్వం ఉంది. ఏ ఆదామైతే పోగొట్టాడో మరలా ఈ ధూళికి మరొక ఆదాము మరలా నూతనత్వం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడట. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసమించి నిద్రించిన వారు ఒక రోజు నూతనమైన దేహాలతో లేపబడతారట. అప్పుడు నూతనత్వం మనకి. అక్కడ రాసిన పదాలు ఎంత బాగుంటాయి చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచ్చి ఉంటుంది. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశం మరియు నేను నూతనమైన యెరూషలేము అని తన పరిశుద్ధ పట్టణము కొరకు తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూస్తుంది. ఇక రాబోయే భాగమైన నూతన సంవత్సరం అనేది ఇక 23 వచ్చినా, 24 వచ్చినా, 25 వచ్చినా, 26 వచ్చినా, నీకు ఎన్ని ఇయర్స్ వచ్చినా ఈ భూమి మీద మరలా జరిగిందే జరుగుతుంది. గతించిన తరాల్లో జరిగిందే జరుగుతుంది. ఇక కొత్తదనం ఏమీ లేదు. ఇక మరలా అదే జరుగుతుంది. పుట్టినోడు ఒకరోజు గిడతాడు, గిట్టినోడు మరలా పుట్టడు, పోతాడు. పుట్టిన ప్రతి ఒక్కరు ఒకరోజు చస్తారు, ఏదో ఒకరోజు ఎగిరిపోతారు. అది ప్రతి భూమి ఉన్నంతకాలం జరుగుతుంది. ఈ భూమి మీద అదే బాధ, ఈ భూమి మీద అదే కన్నీళ్ళు. ఇవి పోవా అంటే అవి 23లో పోవు, 24లో పోవు, 25లో పోవు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా, 2050 వచ్చినా, 2000 దాటి 3000 అడుగెట్టినా పోవగాకపో. మరి ఈ లోకానికి నూతనత్వం ఎప్పుడు వస్తుందంటే ఈ భూమే మారిపోవాలట. దీని టైం లైనే మారిపోవాలి, ఈ భూమే మారిపోవాలి. అందుకే దేవుడు వాగ్దాన భూమిని దాచించిన అన్న మాట ఏంటో తెలుసు. ఇదిగో కొత్త ఆకాశము కొత్త భూమి, కొత్త ఆకాశం కొత్త భూమి, దాని టైం లైనే మార్చేస్తాడట. ఇక రాబోతున్న కాలంలో ఎలా ఉంటుందో చెప్తుండే. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడినది, ఆయన వారితో కాపరముండును, ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వాడి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. బాష్ప బిందువు అంటే నవ్వలేక ఏడిసాడు. చాలా మంది నవ్వలేక ఏడిచేస్తుంటారు చూసారు. ఆనందంలో ఏడుపు, కొంతమందికి బాగా ఆనందం ఎక్కువైపోతుంది, ఏడిపించుతుంటారు. దేవుడిని అలా చూసిన తర్వాత ఇక మరణం లేదు, బాధ లేదు, ఏమీ లేదు. ప్రభువే మన దగ్గరకు వచ్చి ఆయన మన భుజాల మీద ఇలా చెయ్యడం కాదు, మన కళ్ళ దగ్గర ఇలా చేయి పెట్టి తుడుస్తాడట. ఆయన తుడిచకూడదు, కన్నీళ్ళు వచ్చేస్తాయి ఆ రోజు. నీకు అర్థం కావాలంటే ఇప్పుడు జగన్ గారు ఇలా వచ్చేసి సీరియస్గా శ్రీకాంత్ గారి మీద చేసాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఆయన పడుకోవడం కేవలం పడుకునేవాడు. అదో రకమైన ఒక అధికారం వచ్చి ఇప్పుడు మనకు ఒక సీఎం వచ్చి మనం భుజాల మీద చెయ్యేస్తే అదో రకంగా ఉంటే, దేవుడే సింహాసనం దిగి వచ్చి మన ప్రతి బాష్ప బిందువుని తుడుస్తూ అంటాడట. ఇదిగో ఒక మాట చెప్తున్నాను, పాతవి గతించిపోయాను అంటాడు. సింహాసనం మీద ఉన్నవాడు కిందికి చెప్తున్నాడు చూడండి. ఇదిగో 5వ వచనంలో, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను, ఈ మాటలు నమ్మదగినవి, నిజమై ఉన్నవి. ఇక మరణం ఉండదు. 4వ వచనంలో, ఇక మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను. ఇక జరగబోయే సంగతులు, గొప్ప సంగతులు జరగబోతున్నాయని ఒక గొప్ప స్వరము పరలోకం నుండి సింహాసనం నుంచి వచ్చిందట. నీకు నేనున్నానని చెప్పాడు. అది ఎక్కడ చెప్తావు ప్రభు అంటే 22లో చెప్పడు ఆయన.
23లో చెప్పడు, 24లో చెప్పడు. ఈ బాధలు మనం బతుకున్నంత కాలం కొనసాగుతాయని బైబిల్ డిక్లైర్ చేసేసింది, గుర్తుపెట్టుకోండి. ఆ నూతన ఆకాశం వచ్చేంత వరకు దుఃఖం ఉంటుంది, ఆ నూతన ఆకాశం వచ్చేంత వరకు కన్నీళ్ళు ఉంటాయి, ఆ నూతన ఆకాశం నూతన భూమి వచ్చేంత వరకు మరణం ఉంటుంది. పరలోకం నుంచి ఆ స్వరం చివరగా వినబడేంత వరకు చెప్పండి ఆ బాధలు అలా కొనసాగుతాయి. అప్పుడు ఒక రోజు ఆయన మధ్య ఆకాశంలో మన దేవుని సుతుడు, మన ప్రియుడు ఎప్పుడైతే కనబడతాడో ఆ రోజు మనకు ఆనందం. ఆదాము ఏదైతే చెడగొట్టాడో మరలా నూతన జీవితాన్ని ఇస్తాడు. వచ్చిన ఆయన తమ వరసల్లో ప్రతి ఒక్కరిని లేపుతాడు. ఆ రోజు ఆ దేహం ఎలా ఉంటుందో తెలుసా? ఇదే యోహాన్ అంటాడు, అచ్చు యేసుక్రీస్తు వారు ఎలా ఉంటాడో అలాగే ఉంటామంట. ఇక ఆ దేహానికి రోగం లేదు, బాధలు లేవు, మరణం లేదు, ఏడుపు లేదు, కరోనాలు లేవు, వైరస్లు లేవు, ఏమీ లేవు, అప్పుల బాధలు లేవు, తిప్పల బాధలు లేవు, 31 లేదు. మరి ఎలా ఉంటాం ప్రభు అంటే జాయ్ఫుల్ లైఫ్లో ఎప్పుడు ఉంటాం? అప్పుడండి మనకి క్రైస్తవుడికి నిజమైన నూతనత్వం. అప్పటి వరకు మనం బయట వాళ్ళు చేసినట్టు మనం కూడా పిచ్చి పిచ్చి రంగులేసి ముగ్గులేసి అయ్యని చేసామనుకోండి, మనం అన్ని అంధకారం పనులు చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. నిజమైన ఆనందం ఎప్పుడుందంటే ఇంటర్నల్గా, అంటే ఆత్మీయంగా నేను జన్మించాలి. ఆత్మీయంగా జన్మించి నేను ప్రభువుని వెంబడించిన తర్వాత ఒక నూతనత్వం నాలో చూడాలి. ఆత్మీయంగా జన్మించిన నా దేహం కూడా ఒకరోజు ఇదే భూమిలోంచి పుట్టుకొస్తాను. ఎలా ఎత్తబడతానో ఒకరోజు అలాగే లేపబడతాను. ఆ రోజు ఆ నూతన యుగాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాను. అప్పుడు మనకి ఇక 22, 23, 24 సంవత్సరాలు లెక్క రాదు. ఎందుకంటే అసలు రోజే అవ్వదు, అసలు దానికి గంటే లేదు, దాన్ని ఏ టైం ట్రావెల్లో కొలవాలో కూడా తెలియదు. ఆ యూనివర్స్ లెక్కలే వేరు. ఆ యొక్క మనం ట్రాన్స్లోకి వెళ్తాం. ఆ రోజు ఆ లైఫ్ని మనం ఈ బిబిలికల్గా ఉన్న ఈ విధానాన్ని, ఈ భౌగోళికంగా ఎప్పటికీ అర్థం చేసుకోలేం. దాని పేరు ఒకే ఒకటి, విశ్వాసముతో ఎదురు చూస్తున్నాం. ఆ సంవత్సరం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం. ఆ రోజు నిలబడతాం. ఓ పక్క బాధలు పోయాయన్న సంతోషం, మరో పక్క దేవుడు ఎదురుగా మనతో కాపురం చేస్తున్నాడు సంతోషం. ఈ రెండింటి మధ్య ఆనంద బాష్పాలతో ఏడ్చేస్తాం. అప్పుడు దేవుడు పరలోకంలో అంటాడు, నీకు ఇక బాధలేమీ లేవు, పాతవి గతించిపోయి ఇంకే బాధలు లేవు. ఆ రోజు ఆనందంగా ఉంటాం. ఆ జీవితం కొరకు ఎదురు చూడండి. క్రైస్తవ నిరసన ఒకే ఒక్కటి, రాబోతున్న నూతన యుగం ఉంది, రాబోతున్న నూతన శకం ఉంది తప్ప ఈ భూమి మీద ఎప్పటికీ నూతన సంవత్సరం లేదు. పాతవే మరలా జరుగుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. ఈ ప్రతికూలమైన సమయంలో తండ్రి మాకు అనుకూలతను దయచేసి కొన్ని సంగతులు తండ్రి మాట్లాడినందుకు స్తుతులు, స్తోత్రం. మనిషి సాధించింది ఏమీ లేదు దేవా, మిమ్మల్ని పోవడం తప్ప. మనిషి తండ్రి ఎదిగింది ఏమీ లేదు తండ్రి, నాశనం తప్ప. మేము సాధించింది బుగ్గి, నుసి, బూడిది తప్ప. ఇచ్చిన స్థితిని మర్చిపోయి తండ్రి మిమ్మల్ని ఎక్కిరించుతూ తండ్రి ఏదో ఎదిగిపోతున్నాం అనుకున్నాం తప్ప రోజు రోజుకి ఒరిగిపోయాం, రోజు రోజుకి నశించిపోయాం. పోయిన తండ్రి నిత్య నూతనమైన ఆదాము జీవితం మరలా మాకు ఇవ్వడానికి కడపడ ఆదాముగా మీ కుమారుని పంపారు. మాకు వస్తున్నది కొత్త సంవత్సరం కాదు తండ్రి, కొత్త భూమే రాబోతుంది. మాకు వస్తున్న తండ్రి కొత్త క్యాలెండర్ కాదు తండ్రి, వస్తున్నది ఏకముగా కొత్త ఆకాశం మా కొరకు ఎదురు చూస్తుంది. నిజమైన నూతనత్వం తండ్రి ఒకరోజు మేము చూడబోతున్నాం. మా దేహాలలో, మా జీవితాల్లో తండ్రి అచ్చు మీ కుమారుని సారూప్యతలోనికి రాబోతున్నాం. దాని కొరకు మాత్రమే మా ప్రయాస తండ్రి. ఈ పిచ్చి పిచ్చి లౌకికమైన సంతోషాల కొరకు, తాత్కాలికమైన తండ్రి ఉపశమనాల కొరకు వాటి వెనక మేము ఎగిరిపడక మీ పరిచర్యలో మిమ్మల్ని కనిపెడుతూ మీ కుమారుని రోజు రోజుకి ఎరుగుతూ తండ్రి నూతనమైన మార్పు, అంతర్గతంగా మార్పును మేము చేకూరుస్తూ పరిపూర్ణమైన, సంపూర్ణమైన తండ్రి ఒక తండ్రి శాశ్వతమైన మార్పులోనికి మమ్మల్ని నడిపిస్తారని అర్థిస్తూ, మా శత్రువులుగా తండ్రి ఎవరైతే నిలబడి ఈ రోజుకి మా జీవితాలు లేకుండా చేయాలనుకుంటున్నారో వారిని కూడా మారుస్తారని అర్థిస్తూ, ఉన్నంతకాలం మనుషులుగా తండ్రి ప్రేమ అనురాగాలతో బ్రతికి తండ్రి ఒకరినొకరు క్షమించుకుని ముందుకు కొనసాగిపోతూ, ఏదో ఒక రోజు తండ్రి అది ఏ సంవత్సరం మాకు కూడా తెలియదు, ఆ ఏడాదిలో తండ్రి మా జీవితాన్ని మేము ముగించుకొని మీ ఎదుటి నిలబడే సమయానికి బల అనే శబ్దానికి మేము అర్హులమే
అన్న విశ్వాసంతో మమ్మల్ని నడిపించండి. ఉన్నంతకాలం తండ్రి ఎదుటోడి మీద పడి ఆడడం, కొట్లాట్లు ఇవన్నీ తీసివేసి కేవలం మీ వైపు చూస్తూ రాబోతున్న నూతన యుగం కొరకు కనిపెట్టే విశ్వాసమును బలోపేతం చేస్తారని అర్థిస్తూ, స్థానిక దైవజనుల్ని నడిపిస్తున్న పెద్దల్ని, సంఘంలో ఉన్న కాపరుల్ని తండ్రి, కొత్త కొత్త రచనలతో తండ్రి సంఘానికి తండ్రి ఆత్మీయ గీతాలు అందిస్తున్న సహోదరుల్ని తండ్రి, స్త్రీలను, పురుషులను, పెద్దలను అందరినీ తండ్రి ఈ నూతన సంవత్సరంలో తండ్రి మీకు అప్పగిస్తూ, నూతనమైన అనుభవాలతోనూ నూతనమైన వాగ్దానాలతో తండ్రి నిరీక్షలతో బ్రతకగలిగే ధన్యత అందరికీ దయచేస్తారని అర్థిస్తూ, వారి బాధలను, ఇబ్బందులను మీ చేతులకు విడిచిపెడుతూ, అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.